సంతోషంగా మళ్ళీ కొత్త వీడియో చేశాను. ఇట్ట అయితే అయిపోయింది. ఎందుకంటే మొత్తం మట్టి అయితే తీసేసాను. ఈ టబ్లోకి అయితే ఎక్కువ మట్టి అయితే వేసుకోవడం వలన అయితే నాకు ఇక్కడ క్రాక్ అయితే రావడం జరుగుతుంది. ఇదిగోండి చూడొచ్చు. ఈ క్రాక్ అయితే నేను ఎంసీలు అయితే వేసుకుందామని ఎంసీలు అయితే కలిపి పెట్టుకున్నాను. అసలు దీంట్లో మట్టి ఎందుకు తీసానంటే మొత్తం అయితే ఫుల్గా అయితే ఉంది మట్టి అయితే. దీంట్లో లోటస్ సీడ్ పెట్టినా కానీ మనకైతే లోటస్ పైకి తేలిపోతుంది. అందుకని నేనైతే మట్టి అయితే కొద్దిగా తగ్గించి అయితే వేస్తాను. ఎంసీలు అయితే దీనికైతే అంటించేసుకుందాం. ఇదిగోండి చూడొచ్చు, ఎంసీలు లోపల అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బయట కూడా వేసుకుందాం. ఇదిగోండి బయట అయితే మొన్న వేసాను కారిపోతుందని. ఇదైతే పెంచుకోవడం అయితే ఊడొచ్చేస్తుంది. ఇదిగోండి క్రాకు, దీనికి కూడా అయితే వేసుకుందాం. ఎంసీలు అయితే దీనికి కూడా అయితే సెట్ చేసుకుందాం. 5 hours తర్వాత అయితే తీసుకుందాం. 5 hours తర్వాత అయితే ఇది మొత్తం అయితే ఎండిపోవడం జరుగుతుంది. దీంట్లో అయితే మనం తీసి పెట్టుకున్న మట్టి అయితే వేసుకుందాం. ఈ మట్టి అయితే దాంట్లో అయితే వేసుకుందాం టబ్లో అయితే. ఇదిగోండి దీన్ని అయితే మొత్తం సాఫ్ట్ చేసుకుందాం. మొత్తం అయితే అయిపోయింది. దీంట్లో అయితే వాటర్ అయితే పోసుకుందాం. దీంట్లోకి అయితే ఒక 2 buckets వాటర్ అయితే తీసుకుందాం. దీంట్లో వాటర్ వేసుకునే ముందులో అయితే కొద్దిగా మట్టి అనేది వేసుకోవాలి. ఇదిగోండి మట్టి అయితే దీని నుండి అయితే జిమ్మేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది మళ్ళీ మొత్తం గలీజ్ అయిపోతుంది. వాటర్ మొత్తం బ్లర్గా అయితే ఉంటుంది. మొత్తం మట్టి అయితే కలిసిపోయి, ఎందుకంటే లైట్గా పైన అయితే మట్టి వేసుకుంటాం వలన వాటర్ అయితే లెగదు. దాని తర్వాత అయితే దీంట్లో అయితే ఒక మీకు నచ్చిన రాయి కానీ లేకపోతే ఎట్టంటే అట్ట ముక్క కానీ పెట్టుకుని వాటర్ పోసుకుందాం. వాటర్ అయితే పోసుకుందాం. ఫస్ట్ బకెట్ పోయేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ బకెట్ కూడా అయితే పోయేసుకుందాం. ఇదిగోండి చూడొచ్చు, అట్టపెట్టి పెట్టుకుంటాం వలన అయితే మనకు మట్టి అంతా లెక్కకుండా అయితే వాటర్ మట్టిగా పైకి వచ్చినాయి. కొద్దిగా చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆకులు అయితే కొద్దిగా పైకి వచ్చేసినాయి. ఇప్పుడు అయితే మొత్తం క్లీన్ చేసుకుందాం. చూడొచ్చు మొత్తం అయితే క్లీన్ చేసేసాను నెట్ పెట్టి అయితే. అంతేకాకుండా మన టట్టేలు కాడ ఉన్నాడు కదా, మన టట్టేలు కాడ ట్యాంక్ కూడా అయితే క్లీన్ చేసుకున్నాను. మన ఎక్వేరియం ఉంది కదా, మన ఎక్వేరియం కూడా అయితే క్లీన్ చేసుకున్నాను. మన టట్టేలు కాడికి అయితే గాయాలు అయినాయి కదా, ఆ గాయాలన్నీ కూడా అయితే నయమైపోవడం జరుగుతుంది. అది కూడా చూడొచ్చు, దొంగకోళ్ళు పట్టేవాళ్ళు